ఒకటే ఫీల్డ్లో ఎప్పుడున్నా కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే ఐదర్ ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది బ్రో, ఒకరోజు ఈ రోజు వచ్చిందంటే ఇప్పుడు సినిమా చేసావంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ రోజు షో చేసావంటే నెక్స్ట్ షో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ గ్యాప్ మధ్యలో ఏదన్నా కైండ్ ఆఫ్ డిపెండెన్సీ ఆర్ లేకపోతే నేను ఎక్కువ సంపాదిస్తున్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, ఈక్వాలిటీ లేకపోవడము, ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? అవంటే అంటే రావడం అంటే అంతగా ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఓకే అంటే తనకి కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ డిపెండ్ అవ్వను. అండ్ వీడు ఇలా ఉన్నాడే ఇప్పుడు ఏం చేయాలా, కానీ నాకు ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అని తను ఆగిపోయే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఎందుకంటే ఎంటైర్గా ఇచ్చి తను ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని తను క్లియర్ చేసుకోలేదు కదా. కొన్ని విషయాలు నేను అర్థం చేసుకుంటాను, కొన్ని విషయాల్లో తను అర్థం చేసుకుంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవునరా మనకి ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే బాగుంటుంది, కానీ సరే తన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం షుడ్ నాట్ టచ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అది నేను ఒకరినే ఆలోచిస్తాను, సైలెంట్ అయిపోతాను, దాని గురించి ఎక్కువ పట్టించుకోను, మాట్లాడను. అది ఎవరికి వాళ్ళకి